హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి. ఈ వీడియోలో చికెన్ బిర్యానీ కంటే కూడా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ బిర్యానీ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ లో ఫిష్ బిర్యానీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చేయడం కూడా చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసేయచ్చు. ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా. 600 గ్రామ్స్ ఫిష్ పీసెస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఉంచాను. నేను పండుగప్ప ఫిష్ పీసెస్ ని తీసుకున్నాను. ఇవే అనేం లేదు, మీరు వేరే ఏ ఫిష్ పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఫిష్ పీసెస్ అనేవి సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేటట్టే కట్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఈ పీసెస్ లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నిమ్మకాయలో 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. వీటన్నిటిని ఫిష్ పీసెస్ కి బాగా పట్టించుకోవాలి. పట్టించిన తర్వాత గంట సేపు అలాగే వదిలేయాలి. ఒక గిన్నెలోకి 2 కప్స్ బాస్మతి రైస్ ని వేస్తున్నాను. బాస్మతి రైస్ అనే కాదు, నార్మల్ సన్న బియ్యం కూడా యూజ్ చేయొచ్చు ఈ బిర్యానీకి. ఈ రైస్ ని 2 టైమ్స్ వాటర్ తో వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఫిష్ పీసెస్ ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 7 to 8 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ మళ్ళీ మనం బిర్యానీలోకి యూజ్ చేస్తాము, అందుకనేసి 7 to 8 స్పూన్స్ వేసుకోవాలి అనేసి చెప్పాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి. ఈ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పీస్ అనేది కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పీస్ అనేది విరగకుండా ఉంటుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఫిష్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, 4 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 2 బిర్యానీ లీవ్స్, 3 స్టార్ అనైస్, 1 జాపత్రి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 మరాఠీ మొగ్గలు, 8 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసిన పీసెస్, 3 పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత అరగంట నానబెట్టి వాటర్ తీసేసిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి. ఈ రైస్ ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ అనేది విరగకుండా పైన కదుపుతూ ఫ్రై చేయాలి. మరిగించిన 2.5 కప్స్ వాటర్ వేయాలి. రైస్ ముందు నానబెట్టుకున్నట్లయితే వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి 80% ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మిగిలిన 20% వాటర్ ఉండి ఈ స్టేజ్ లోకి వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని పైన వేసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి దాన్ని పీసెస్ పక్క నుండి రైస్ లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా బిర్యానీ కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుని స్టవ్ సిమ్ లో ఉంచి 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచిగా ఉండే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఫిష్ బిర్యానీ అనేది ఒకసారి ఈ ప్రాసెస్ లో చేయండి, బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎంతమంది చేశారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.